హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కాగ్నిజెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. మనకు చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ హియరింగ్ ఫ్రెషర్స్ ఇన్ హైదరాబాద్. అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ అనే కంపెనీ అయితే విడుదల చేశారు. అంతేకాకుండా ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మన హైదరాబాద్ లొకేషన్లోనైతే మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళైనా అంటే కంపెనీ అయితే మనకు హైదరాబాద్ లొకేషన్లోనైతే ఉంది. మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, అది వచ్చేసరికి మనకు 26th జూలై లేదా 27th జూలై అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. 9:30 AM నుంచి 12:30 PM వరకు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అంటే మీరు అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అలాగే వాళ్ళ యొక్క నేమ్స్, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. ఇంకపోతే అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి మనకు 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 100 ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హియరింగ్ ఆఫీస్ లొకేషన్ ఇన్ హైదరాబాద్. అంటే మనకు ఆఫీస్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉందన్నమాట. దాంతోపాటు నాట్ ఇండీస్ అంటే శాలరీ అయితే మనకు మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రిమోట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఇండియా వైడ్గా మీకు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్. అంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ద్వారా అయితే మనకు మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే మెయిన్గా ఉండాల్సింది ఈమెయిల్ సపోర్ట్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్, సెమీ వాయిస్, కాంటాక్ట్ రివ్యూ, సెన్సిటివ్ కాంటాక్ట్, నాన్ వాయిస్, బీపీఓ, నాన్ వాయిస్, ఈమెయిల్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్, కంటెంట్ క్యూరేషన్, బ్లాక్ ఎండ్ ప్రాసెస్, కాంటాక్ట్ మోడరేషన్. అంటే వీటికి సంబంధించి మంచి స్కిల్స్ అయితే ఉండాలి. ఏది ఈమెయిల్ సపోర్ట్ ఉండాలి, అంటే మీరు ఈమెయిల్ ద్వారా వెంటనే అయితే రిప్లై ఇచ్చే ఛాన్స్ అనమాట. దాంతోపాటు నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే ఫోన్ కాల్స్ కాకపోయినా మనకు చాట్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఇలా అయితే వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వాలన్నమాట. మెసేజెస్ ద్వారా ఇలా అయితే కాంటాక్ట్ అయి ఉండాలి. ఇంకా జాబ్ రిక్వైర్మెంట్, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి చెప్పాను కదా చిన్న ఇంటర్వ్యూ అని. ఇంటర్వ్యూ వచ్చేసరికి 26th అలాగే 27th జూలైలో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. షెడ్యూల్ వచ్చేసరికి 24/7 రొటేషనల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే సాటర్డే సండే అయితే మనకు వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు డే ఆఫ్ టైపికల్ 2 కాన్సిక్యూటివ్ డేస్ ఏ వీక్ అంటే మనకు ఒక వీక్లో అయితే 2 కాన్సిక్యూటివ్ డేస్ అయితే ఉంటుంది. బట్ నో 1 వీక్ ఈచ్ మంత్. అంటే మనకు ఒక మంత్లో వచ్చేసరికి ఒక వీక్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా అయితే. ఇంకా లొకేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, హైదరాబాద్ లొకేషన్లో అయితే మనము ఆఫీస్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. కాంటాక్ట్ వచ్చేసరికి మనకు వాళ్ళ యొక్క నేమ్స్ అలాగే మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ కావచ్చు అనమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి చెక్ ది ఇమేజెస్, వాచ్ విత్ ది వెబ్సైట్, వెరిఫై ది కంటెంట్ విత్ వెబ్సైట్, అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్ వయా ది వ్యూ ది కంటెంట్, చెక్ ది బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్, చెక్ ఇన్ నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్. అంటే దీనికి సంబంధించి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మన ప్రోడక్ట్ గురించి ఇమేజెస్ అయితే చెక్ చేయాలి. దాంతోపాటు మ్యాచ్ విత్ ది వెబ్సైట్లో అయితే చెక్ చేయాలన్నమాట. వెరిఫై ది కంటెంట్ విత్ వెబ్సైట్ అంటే వెబ్సైట్లో దానికి సంబంధించి కంటెంట్ అయితే వెరిఫై చేయాలి. దాంతోపాటు అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్ అంటే ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే అదైతే అంటే
ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అలాంటి మ్యాటర్ అయితే మీరు రిమూవ్ చేయాలన్నమాట. ఇలాంటివన్నీ అయితే మంచి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట కంటెంట్కి సంబంధించి. ఇంకా స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనిటీ మేనేజ్మెంట్, వీటికి సంబంధించి మంచి స్కిల్స్ ఉండాలి. ఏది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనిటీ మేనేజ్మెంట్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకైతే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలాగే అప్లై చేసే లింక్ కూడా ఇస్తా. ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ టైం ఉన్న వాళ్ళైతే జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా మా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.